వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం భూమన వర్సెస్ బిఆర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్కు అరిష్టమా అనే అంశంపై విశ్లేషణ. దేవుణ్ణి మనం అనవసరంగా రోడ్డులోకి లాగుతూ ఉన్నామా? తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో రకాలుగా ఆరోపణలతో రాజకీయ యుద్ధం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా అనే అనుమానం రాక మానదు. అసలు వీళ్ళ రాజకీయానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, అది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా వాడుకోవడం, ఇది వాళ్ళకు సమంజసమా? ఒక్కసారి ప్రస్తుతం ఉన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇరువురు ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? మీ నిజానిజాలు తెలుసుకోవడానికి మీ రాజకీయ ప్రతిష్ట దెబ్బ తింటుందేమో అన్న ఆలోచనకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇరువురు మీకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లాపాపలు ఉన్నారు, మనవరాళ్ళు కూడా మనవళ్ళు కూడా ఉంటారు. మీకు 5 ఏళ్ళు పరిపాలన ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేయమని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తే, ఇష్టానుసారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ రొంపిలేకి దింపడం ఇది సమంజసం కాదు. ఇది నేను అంటున్నది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కు అరిష్టం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆషామాషి దేవస్థానం కాదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జనాలు, భక్తులు, కులం, మతం, భాష, రాష్ట్ర భేదాలు, దేశ భేదాలు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు ఎంతో మంది భక్తులు. ఇది హిందూ మత వ్యాప్తి కావచ్చు, హిందువుల మనోగతాన్ని దెబ్బతీసే పరిస్థితులు కావచ్చు. ఒక్కసారి ఇరువురి రాజకీయ నాయకులను, ఇది హెచ్చరిక ధోరణి అనుకోండి, ప్రజల యొక్క ఉద్దేశం అనుకోండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయం కావచ్చు, ఆ తర్వాత ఈ గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో బిఆర్ నాయుడు మహిళలు అనే రాద్ధాంతం కావచ్చు, దీన్ని వాడుకొని వైకాపా నేతలు కావచ్చు, భూమా కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, కూటమి ప్రభుత్వం, వైకాపా, ఈ రెండూ కూడా తప్పు చేస్తున్నాయా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది ప్రజల మనోగతానికి సంబంధించినది, హిందూయానికి సంబంధించినది, భక్తికి సంబంధించినది. భక్తి మార్గంలో వెళ్ళాలి, భక్తి మార్గంలో పోయేందుకు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రత కాపాడేందుకు మిమ్మల్ని 5 ఏళ్ళ పరిపాలనలో లేదా 3 ఏళ్ళ పరిపాలనలో మీ తీరును బట్టి ఆ వ్యవస్థ జరుగుతుంది. ఆ పదవి మహోన్నతమైన పదవి. టీటీడీ చైర్మన్ అంటే మహోన్నత పదవి. అటువంటి పదవిలో మీరు కూర్చొని రాజకీయ ఉద్దేశం కావచ్చు, దురుద్దేశము కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అరిష్టం తెచ్చే విధంగా, ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సీరియస్ అయితే ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం నాయకులారా గమనించుకోండి. ఒక్కసారి విడవండి మీ నినాదాలు, వదలండి మీ కక్షలు కార్యక్రమాలు. ఎవరి మీద మీరు రాజకీయం చేయదలుచుకున్నారు?
ఎవరిని మీరు దారిలోకి తెప్పించుకోవాలనుకుంటున్నారు? మీ దారిలోకి తెప్పించుకునే అంశంలో తిరుమతి దేవస్థానాన్ని తప్పుదారి పట్టిస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది నేను అంటున్నది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, హిందూయిజానికి సంబంధించిన భక్తులు, లక్షలాది మంది ప్రజలు నీచాతి నీచంగా మీ ఇరువురి పార్టీల నాయకులు తిట్టుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్కే అరిష్టం. హద్దులు దాటుతున్నారు, హద్దులు మీరుతూ ఉన్నారు. ఇది పద్దుల కాలం కాదు, మీకు పోయే కాలమే అనుకుంటారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇరు పార్టీలు కాదు, అందరూ వెళ్ళి తప్పులు మావి క్షమించు స్వామి అని ఇరువురు పోయి వేడుకోండి. ఆంధ్రప్రదేశ్కు అరిష్టం తెచ్చే విధంగా మీ ప్రవర్తన తేవద్దండి. ప్రవర్తనలు మార్చుకోండి. అందరూ రాజకీయ నాయకులు తిరుమల దేవస్థానానికి వెళ్ళి క్షమాపణ చెప్పుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ను నాశనం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్కి అరిష్టమే. ఎందుకు అంటే పవిత్రమైన తిరుమల దేవస్థానం. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను ఎవరిని తప్పులు పట్టలేదు. కేవలం మన పద్ధతి, సంస్కృతి, సాంప్రదాయం ఉంది అంటే అది భక్తితోనే ఉంది. దేవుని మీద ఆసక్తితోనే ఉంది. ఆ దేవుడు భక్తి అంటే తిరుపతి దేవస్థానం ప్రథమ స్థానంలో ఉంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నా రామరాజ్యం ఛానల్ తరఫున అన్ని పార్టీల నాయకులను, ముఖ్యంగా ఈ చైర్మన్, మాజీ చైర్మన్లను వేడుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.